హలో ఫ్రెండ్స్, నా పేరు సందీప్. మీరు చూస్తున్నారు సందీప్ 360 టెక్. ఈరోజు వీడియోలో మనం డొమైన్ ట్రాన్స్ఫర్ గురించి డిస్కస్ అయిపోతున్నాం. సో డొమైన్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటి, అది ఏ విధంగా ఉంటుంది, దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఏ ఉంటాయని మనం డీటెయిల్గా చూడబోతున్నాం. అదేవిధంగా నా డొమైన్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసి మీకు ప్రాక్టికల్గా కూడా చూపిస్తాను. సో నార్మల్గా మనకు తెలిసిందే డొమైన్స్ అనేవి మనం పర్చేస్ చేస్తుంటాం. అది డిఫరెంట్ ఎవరైతే సర్వీస్ ప్రొవైడర్స్ ఉంటారో, హోస్టింగ్ సర్వీస్ ప్రొవైడర్స్ కానీ, డొమైన్ సర్వీస్ ప్రొవైడర్స్ కానీ, వాళ్ళ దగ్గర నుంచి మనం పర్చేస్ చేస్తుంటాం కదా. సో ఇలా పర్చేస్ చేసినప్పుడు కొన్ని కంపెనీస్ ఏంటంటే మనకి సరిగ్గా సర్వీస్ ఇవ్వలేకపోవచ్చు, లేకపోతే ప్రైజెస్ అనేవి ఎక్కువ ఉండొచ్చు. సో ఇటువంటి సిచ్యువేషన్స్లో మనం ఏం చేయొచ్చు అంటే మన డొమైన్ని వేరే కంపెనీకి ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనం అయితే నెట్వర్క్ యూస్ చేస్తున్నాం, ఒకవేళ మొబైల్ డివైస్లో చూసుకున్నట్టయితే కనుక మనం సిమ్ యూస్ చేస్తాం కదా. సో అప్పుడు మనకి ఎయిర్టెల్ నచ్చలేదు, ఎయిర్టెల్ నుంచి జియోకి వెళ్ళడం కానీ, లేకపోతే జియో నుంచి ఐడియాకి వెళ్ళడం కానీ, సో ఇలా మనం చేంజ్ అవుతుంటాం. దాన్ని మనం పోర్ట్ అంటాం. అదేవిధంగా ఇక్కడ కూడా మనం ఏదైతే డొమైన్ తీసుకున్నామో వాళ్ళ సర్వీస్ అనేది మనకి మంచిగా అనిపించకపోయినా, లేకపోతే వాళ్ళు సరిగ్గా మనకి ఎంత ప్రాబ్లం వచ్చినప్పుడు రెస్పాండ్ కాకపోయినా, సో ఇటువంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే వేరే కంపెనీకి ట్రాన్స్ఫర్ అవ్వచ్చు. సో దాన్నే డొమైన్ ట్రాన్స్ఫర్ అంటారు. అయితే ఈ డొమైన్ ట్రాన్స్ఫర్ అనేది మనకి రెండు విధాలుగా ఉంటుంది. సేమ్ ఏదైతే మీరు కంపెనీలో కొన్నారో దాంట్లో ఇంకో పర్సన్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. అది ఇంటర్నల్గా జరిగేది, అంటే ఒకటే కంపెనీలో ట్రాన్స్ఫర్ అనేది రన్ అవుతుంది. అలా కాకుండా ఇప్పుడు మనం ఎలా అయితే మొబైల్ సిమ్స్ అనేవి మనం ఒక నెట్వర్క్ నుంచి ఇంకో నెట్వర్క్ చేస్తామో, అలాగే థర్డ్ పార్టీ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేయడం కూడా మనకి సెకండ్ థింగ్ అనమాట. సో ఒకటి సేమ్ కంపెనీలో ఉన్న డొమైన్ని అదే కంపెనీలో ఇంకొక పర్సన్కి ట్రాన్స్ఫర్ చేయడం, లేదా ఒక కంపెనీలో ఉన్న డొమైన్ నేమ్ని ఇంకొక కంపెనీలో ఉన్న అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం. అయితే ఈ వీడియోలో నేను ప్రజెంట్ నాకు ఒక డొమైన్ అనేది ఉంది, అది అందరికీ మీకు తెలిసిందే. వెబ్సైట్ నేమ్ వచ్చేసి digitalkhammam.com. సో ఈ digitalkhammam.comని గోడాడీలో నేను పర్చేస్ చేశాను. అయితే గోడాడీ నుంచి ఇప్పుడు నేను వేరొక కంపెనీలోకి ట్రాన్స్ఫర్ చేయబోతున్నాను. సో ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఏంటి అనేది కూడా నేను మీకు ఇప్పుడు ప్రాక్టికల్గా చూపిస్తాను. సో దాని గురించి మీరు ఇక్కడ చూసినట్టయితే కనుక నేను ఇక్కడ గోడాడీ డాష్ బోర్డ్ అనేది ఓపెన్ చేశాను, దాంట్లో లాగిన్ అయ్యాను. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా digitalkhammam.com. యాక్చువల్లీ ఈ డొమైన్ ఏదైతే ఉందో ఇప్పుడు నేను యూస్ చేసేది, ఇది ఆగస్ట్తో ఎక్స్పైర్ అయిపోతుంది. అంటే ఇది మే నెల కదా, జూన్ జూలై ఆగస్ట్ తోటి మనకి ఎక్స్పైర్ అయిపోతుంది. నేను దీన్ని ఇప్పుడు రెన్యువల్ చేయాలి. రెన్యువల్ కోసం నేను దీన్ని కార్ట్లోకి యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూస్తే డొమైన్ రెన్యువల్ 1 ఇయర్కి వచ్చేసి మనకి 999 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ప్లస్ దీంతో పాటు మనకి ట్యాక్సెస్ అవన్నీ కూడా యాడ్ అవుతాయి, కాబట్టి ఇది మనకి 1000 రూపాయల కంటే ఎక్కువ అవుతుంది. అంతేకాకుండా గోడాడీలో మనకి డొమైన్కి హూ ఈజ్ ప్రొటెక్షన్ కావాలి అంటే కనుక దానికి మనం ఎక్స్ట్రాగా అమౌంట్ అనేది పే చేయాలి. సో హూ ఈజ్ ప్రొటెక్షన్ ఏంటి అనేది కూడా నేను మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, నా డొమైన్ నేమ్ని కాపీ చేస్తున్నాను. సో కాపీ చేసి ఇక్కడ మనకి హూ ఈజ్ లుక్అప్ అని, అంటే చాలా వెబ్సైట్స్ ఉన్నాయి, మీరు గూగుల్లో డైరెక్ట్గా హూ ఈజ్ లుక్అప్ అని ఎంటర్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుంది. దీంట్లో మీరు ఏం చేయాలంటే మీ యొక్క డొమైన్ నేమ్ని ఎంటర్ చేయండి. సో అంటే మీ కంపెనీ వాళ్ళు డొమైన్ ప్రైవసీ మీకు ప్రొవైడ్ చేస్తున్నారు లేదని అర్థమవుతుంది. అంటే చాలా తక్కువగా ప్రొవైడ్ చేస్తాయి కంపెనీస్ అనేవి, అంటే దీనికి మనం సపరేట్గా అమౌంట్ పే చేయాలి. సో మీకు చూసినట్లయితే కనుక నా డొమైన్ అనేది ఇప్పుడు పర్చేస్ చేశాను, అదేవిధంగా అది ఇప్పుడు ఎక్స్పైర్ అయిపోతుంది. అంతేకాకుండా దాని గురించి కొంత ఇన్ఫర్మేషన్ అనేది కూడా వీళ్ళు చూపిస్తున్నారు. సో digitalkhammam.com, గోడాడీ, నెక్స్ట్ తెలంగాణ.in అని చెప్పి కొంత ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇట్లా పబ్లిక్లో ఉందన్నమాట. సో నేను నేమ్ సర్వర్స్ ఏమి యూస్ చేస్తున్నా, సో ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పబ్లిక్లో ఉంది. సో ఇలా పబ్లిక్లో లేకుండా మీ డొమైన్కి హూ ఈజ్ ప్రొటెక్షన్, అంటే ఇలాగ ఎవరిది ఈ డొమైన్ అనేది ప్రొటెక్షన్ కావాలి అని అనుకుంటే కనుక మనం దాన్ని ఎక్స్ట్రాగా అమౌంట్ అని పే చేయాలి. అది నార్మల్గా వచ్చేసి మనకి 400-500 రూపీస్ ఉందన్నమాట ఇయర్లీ వచ్చేసి. అయితే సో ఇప్పుడు నేను నా డొమైన్ని నేమ్ చీప్లోకి ట్రాన్స్ఫర్ చేయబోతున్నాను. సో నేమ్ చీప్లోకి ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తున్నా అంటే, సో ఇక్కడ మీరు చూసినట్టయితే నాకు కార్ట్ ప్రైస్ అనేది 999 రూపీస్ రావడం జరిగింది. ప్లస్ ట్యాక్సెస్తో కలిపి మనకి 1000 రూపాయలు పైన అవుతుంది. అదే నేను ఈ నేమ్ చీప్లోకి డొమైన్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటే నాకు అంత కాస్ట్ అనేది అవ్వదు. 700 రూపాయల లోపే డొమైన్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. 1 ఇయర్ వీళ్ళు రెన్యువల్ చేస్తారు. అంతేకాకుండా నాకు వీళ్ళు హూ ఈజ్ ప్రొటెక్షన్ అనేది ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో నేను ఆల్రెడీ నేమ్ చిప్లో కొన్ని డొమైన్స్ అయితే పర్చేస్ చేశాను, ఎందుకంటే కనుక హూ ఈజ్ ప్రొటెక్షన్ ఉంది కాబట్టి కొంచెం తక్కువ కాస్ట్కి మనకి డొమైన్స్ అనేది దీంట్లో అవైలబుల్ ఉంటాయి. సో డిఎన్ఎస్ కానీ ఇవన్నీ కూడా వీళ్ళు బాగా వర్క్ అవుతుంది అనమాట. అందుకని చెప్పి నేను దీంట్లో ఓన్లీ డొమైన్స్కి మాత్రమే కొనేటప్పుడు మాత్రం దీంట్లో తీసుకుంటాను నేను. సో ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక దాంట్లో ఉన్న ఒక డొమైన్ నేమ్ని నేను ఇక్కడ ఎంటర్ చేసి చూపిస్తాను. మీరు ఇక్కడ చూస్తే digitalkhammamకి ఎంటర్ చేస్తే మనకి చాలా ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా. సో నేను నేమ్ చిప్లో కొన్న ఒక డొమైన్ నేమ్ని ఇక్కడ ఎంటర్ చేయబోతున్నాను, ammadi.blog.com. ఓకే, సో ఈ డొమైన్ నేమ్ అనేది నేను నేమ్ చీప్లో కొన్నాను అనమాట. ఇందాక ఏదైతే మనం digitalkhammam వెబ్సైట్ని ఎంటర్ చేసి దాని యొక్క డీటెయిల్స్ చూడాలనుకున్నామో, అదేవిధంగా ఇప్పుడు నేను ఈ ammadi.blog.com అనే డొమైన్ నేమ్ని కూడా ఎంటర్ చేశాను. ఇది నేమ్ చీప్లో కొన్నాను నేను. digitalkhammam అనేది గోడాడీలో కొన్నాను, అప్పుడు మనకి ఎక్కువ ఇన్ఫర్మేషన్ చూపించింది. సో ప్రజెంట్ నేను ఈ డొమైన్ నేమ్ అనేది దీంట్లో కొన్నాను కాబట్టి నాకు అసలు ఎటువంటి ఇన్ఫర్మేషన్ చూపించట్లేదు.
రిజిస్టర్ అండ్ యాక్టివ్ వెబ్సైట్ అని చెప్పేసి కనిపిస్తుంది. సో దానికి సంబంధించిన ఏవైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా హైడ్ అయిపోయింది. ఇక్కడ చూస్తే హూ ఈజ్ రికార్డ్ నాట్ అవైలబుల్ అని రావడం జరిగింది. అంటే మన రికార్డ్స్ ఏవైతే అవి పబ్లిక్ విజిబుల్ లేకుండా ఒక సెక్యూరిటీ అనేది మెయింటైన్ చేస్తున్నారన్నమాట. సో ఎందుకంటే మనకి డొమైన్స్ ఏవైతే ఉంటే వాటిని హ్యాక్ చేసేవాళ్ళు, ఆ డొమైన్ యొక్క ఏవైతే ఉంటుందో వాటిని వేరే అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేసే వాళ్ళు బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేస్తుంటారు. అంటే లైక్ మనకి ఎలా అయితే హ్యాకింగ్ అంటుందో సో దాంట్లో కూడా ఈ డొమైన్ హ్యాకింగ్ కూడా ఉంటుంది. సో ఇటువంటి వాటి నుంచి మనం ప్రైవసీ కావాలి, సెక్యూరిటీ కావాలి అనుకుంటే మనం ఇటువంటి ట్రస్టెడ్ కంపెనీస్కి మన డొమైన్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఒకవేళ చెప్తున్నాను నేను, మీ డొమైన్ కనుక రెన్యువల్కి వస్తే కనుక సో రెన్యువల్ ప్రైస్ ఎక్కువగా ఉంది మీకు ప్లస్ సెక్యూరిటీ అనేది లేదు అనుకుంటే మీరు ఏం చేయొచ్చు అంటే మీ డొమైన్ని నేమ్ చిప్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. సో ఈ రోజు వీడియోలో నేను మీకు ఏ విధంగా చేయాలి ఏంటనేది కూడా క్లియర్గా చూపిస్తున్నాను. ఎందుకంటే నాకు ఇది బెటర్ అనిపించింది. సో గోడాడీతో కంపేర్ చేసుకుంటే నాకు నేమ్ చిప్లో అయితే బెటర్గా సెక్యూర్గా ఉంటుందని అనిపించింది. అందుకని చెప్పి నేను ఇప్పుడు దీన్ని ట్రాన్స్ఫర్ చేయబోతున్నాను. సో దీన్ని ట్రాన్స్ఫర్ చేయాలంటే మనకి చాలా సింపుల్ స్టెప్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే మన డొమైన్ నేమ్ ఏదైతే ఉందో ఆ డొమైన్ నేమ్ని ఇక్కడ మనకి నేమ్ చిప్లో ఎంటర్ అవ్వాలి. మీకు నేమ్ చిప్లో అకౌంట్ ఉండాలి. ఓకే, సో నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి నేను అకౌంట్తో లాగిన్ అయ్యాను. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ చూస్తే మీకు ట్రాన్స్ఫర్ డొమైన్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో క్లిక్ చేసిన తర్వాత మనకి డాష్ బోర్డ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఈజీ డొమైన్ ట్రాన్స్ఫర్. ఇక్కడ మీరు ఏం చేయాలి, మీ యొక్క డొమైన్ నేమ్ని ఎంటర్ చేయాలి. సో నేను నా డొమైన్ నేమ్ని ఎంటర్ చేస్తున్నాను. ఓకే, digitalkhammam.com. సో ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. అంటే దానికి ఎంత కాస్ట్ అవుతుంది ఏంటి అవన్నీ కూడా వస్తాయి. అది ఇక్కడ చూస్తే డొమైన్ ఈజ్ లాక్డ్ అని ఉంది. అంటే మనం ఎక్కడైతే డొమైన్ పర్చేస్ చేసామో అక్కడ అది లాక్డ్ అని కనిపిస్తుంది. కాబట్టి మనం ఇప్పుడు గోడాడీలోకి వెళ్ళి ఇక్కడ లాక్ అయిందిగా దాన్ని అన్లాక్ చేయాలి. సో అది ఎలా అనేది కూడా నేను చూపిస్తాను. సో ప్రజెంట్ నేను గోడాడీలో digitalkhammam.com డొమైన్ నేమ్ సెలెక్ట్ చేసుకొని మేనేజ్ డొమైన్ మీద క్లిక్ చేయడం జరిగింది. ఇక్కడ చూస్తే డొమైన్ సెట్టింగ్స్ అని సో ఇక్కడ వీళ్ళు ఒక నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. 1,70,000 టైమ్స్ ఎవ్రీ ఇయర్ అని చెప్పేసి మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే క్రిమినల్స్ ఎవరైతే అటెంప్ట్ టు స్టీల్ డొమైన్స్, యువర్ డొమైన్ నేమ్ ఈజ్ యువర్ మోస్ట్ వాల్యుబుల్ ఆన్లైన్ అసెట్ అండ్ నీడ్స్ ప్రొటెక్షన్. సో ఫుల్ డొమైన్ ప్రైవసీ ప్రొటెక్షన్ కావాలంటే ఇక్కడ అప్గ్రేడ్ చేయమని అడుగుతున్నాను. అంటే మనకి డొమైన్ ప్రైవసీ ప్రొటెక్షన్కి వీళ్ళు అంటే సేల్ చేయడం కోసం దాన్ని ఆ పర్టికులర్ ప్రొటెక్షన్ని ఇక్కడ హైలైట్ చేసి చూపిస్తున్నారు. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే మనకి ఇక్కడ అప్గ్రేడ్ అని ఉంది. సో అప్గ్రేడ్ అంటే మనకి బేసిక్ ప్రైవసీ నుంచి ఎక్స్ట్రా ప్రైవసీ కావాలి అనేసి డొమైన్ ప్రొటెక్షన్కి. సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే అదే నేమ్ చీప్లో మనకి అది ఫుల్ ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి నేను దానికి వెళ్ళాలనుకుంటున్నాను. అదేవిధంగా మనం రీసెంట్గా చేసిన వీడియోలో డొమైన్ ఎలా సేల్ చేయాలని చెప్పి దాంట్లో 937 రూపీస్ అని ఉంది కదా. ఒకవేళ మీకు డొమైన్ ఉంటే కనుక దాని పక్కనే లిస్ట్ ఫర్ సేల్ అనే ఆప్షన్ ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకొని మీరు లిస్టింగ్లో యాడ్ చేసుకోవచ్చు. ఎవరైనా బిడ్డింగ్ నచ్చి మీ ఆప్షన్ ఏదైతే ఉందో మీరు పెట్టిన ప్రైస్ అనేది వాళ్ళకి నచ్చితే కనుక మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మీ డొమైన్ వాళ్ళు పర్చేస్ చేస్తారు. తర్వాత వాళ్ళ గోడాడీ అకౌంట్కి డొమైన్ ట్రాన్స్ఫర్ చేస్తే సరిపోతుంది. సో అది వేరే విషయం. సో ప్రజెంట్ అయితే మనం ఇందాక డొమైన్ అనేది లాక్ అయిందని చెప్పాను కదా. ఇక్కడ మనం చూస్తే డొమైన్ లాక్ అనేది కనిపించింది నేమ్. సో ఇక్కడ మనం చూసినట్టయితే కనుక డొమైన్ ఈజ్ లాక్డ్ అని ఉంది కదా, దాన్ని ఇప్పుడు మనం అన్లాక్ చేయాలి. కాబట్టి మీకు ప్రైవసీ సెట్టింగ్స్ అనేది ఆన్లో ఉందని కనిపిస్తుంది. దాని తర్వాత మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్టయితే కనుక ఇక్కడ మీకు డొమైన్ లాక్ అనేది కనిపిస్తుంది. సో ఇది గోడాడీలో మీ ప్రొడక్ట్ సెలెక్ట్ చేసుకోండి, మేనేజ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఆప్షన్ అయితే కనిపిస్తుంది లాస్ట్లో. ఇక్కడ మనకి ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఎడిట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ డొమైన్ లాక్ ఆన్లో ఉంది. సో మనం దాన్ని ఆఫ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసారు కదా, దీని మీద క్లిక్ చేసి అన్లాక్ అని ఉంది కదా, అన్లాక్ డొమైన్. సో కంటిన్యూ. సో ఇప్పుడు డొమైన్ మనం ఏం చేసాం, అన్లాక్ చేసాం. సో ఇక్కడ మనకి డొమైన్ అనేది అన్లాక్ అయితే అయిపోయింది. ఇక్కడ డొమైన్ లాక్ ఆఫ్లో ఉంది కదా. ఇప్పుడు మనం చేద్దాం మిగతా స్టెప్స్ని కంటిన్యూ చేద్దాం. సో నెక్స్ట్ స్టెప్ మనకి నేమ్ చిప్లో డొమైన్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా. సో దీని మనం ఈ చెక్ బాక్స్ ఏదైతే ఉందని చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్టయితే కనుక ఆథరైజేషన్ కోడ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఆథరైజేషన్ కోడ్ మీద మనం ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏదైతే కనిపిస్తుందో ఆథరైజేషన్ కోడ్ అని, సో దీంట్లో మనం ఏం చేయాలంటే కోడ్ని మనం ఆథరైజ్ చేయాల్సి ఉంటుంది. సో దానికి ఎక్కడి నుంచి ఆథరైజ్ చేయాలంటే కనుక మనం గోడాడీ నుంచి మనం కోడ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ మనకి గోడాడీలోనే ట్రాన్స్ఫర్ డొమైన్ అవే ఫ్రమ్ గోడాడీ అని ఉంది కదా. సో ఈ పర్టికులర్ సెక్షన్ మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి చూడు యూ మే నాట్ నీడ్ టు ట్రాన్స్ఫర్ అని చెప్పేసి మనకి కనెక్ట్ మై డొమైన్ అని చెప్పి ఇలా కనిపిస్తుంది. బట్ ఇవన్నీ మనకు అవసరం లేదు. టోటల్గా డొమైన్ ట్రాన్స్ఫర్ గురించి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. మేక్ ష్యూర్ అడ్మినిస్ట్రేటివ్ కాంటాక్ట్ ఈమెయిల్ ఈజ్ కరెక్ట్. సో ఇలా మనకి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. సో ఇక్కడ మనం చూస్తే కంటిన్యూ విత్ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ కదా లాస్ట్లో, దీని మీద క్లిక్ చేయండి. కంటిన్యూ విత్ ట్రాన్స్ఫర్. సో క్లిక్ చేసిన తర్వాత మనం ఈ విధంగా చూడొచ్చు డొమైన్ ట్రాన్స్ఫర్ చెక్ లిస్ట్ అని సెకండ్ ఆప్షన్ కనిపిస్తుంది. క్లిక్ హియర్ టు సీ ఆథరైజ్డ్ కోడ్ అని. సో మనం ఏం చేయాలంటే ఈ పర్టికులర్ ఆథరైజ్డ్ కోడ్ ఏదైతే ఉందో ఈ కోడ్ని మనం కాపీ చేసి ఇక్కడ నేమ్ చీప్లో పేస్ట్ చేయాలి. పేస్ట్ ఇక్కడ మనకి వెరిఫై అవుతుంది. తర్వాత మనం దీన్ని కార్ట్లోకి యాడ్ చేసుకొని
మనం అయితే అమౌంట్ పే చేయాలి. ఇక్కడ వాళ్ళు అమౌంట్ కూడా చూపిస్తున్నారు. సో ఇందా మనకి గోడాడీలో వచ్చేసి 999 చూపించింది వితౌట్ ట్యాక్సెస్ తోటి. ఇక్కడ మనకి ఇప్పుడు వితౌట్ ట్యాక్సెస్తో కలిపి 630 రూపీస్ చూపిస్తుంది. సో సింపుల్గా ఏం చేస్తాం, మనం ఇప్పుడు గోడాడీలోకి వెళ్ళిపోతాం. ఇక్కడ మనకి క్లిక్ హియర్ అని ఉంది కదా, సో ఈ అథెంటికేషన్ కోడ్ అయితే దీన్ని కాపీ చేసుకుంటాం. కాపీ చేసి ఇక్కడ మనం దాన్ని పేస్ట్ చేస్తాము. వెరిఫై అథెంటిక్ కోడ్ అనే ఆప్షన్ ఉంటుంది, దీన్ని మనం క్లిక్ చేస్తాము. సో క్లిక్ చేయగానే ఓకే అయిపోతుంది. ఇక్కడ మనకి యాడ్ టు కార్ట్ ఉంటుంది, యాడ్ టు కార్ట్ మీద క్లిక్ చేయాలి. సో చాలా సింపుల్ డొమైన్ ట్రాన్స్ఫర్ అనేది. ఇది టోటల్గా మనకి ఒక 5 to 7 days టైం పడుతుంది, వర్కింగ్ డేస్. సో కార్ట్లో అయితే యాడ్ అయిపోయింది. సో మీకు చూసినట్టయితే కనుక వ్యూ కార్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ట్యాక్సెస్తో కలిపి మనకి ఎంత అవుతుంది, 643 రూపీస్ అవుతుంది. సో వ్యూ కార్ట్ మీద క్లిక్ చేస్తున్నాను నేను. సో వన్స్ క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూసినట్టయితే కనుక మనకి డొమైన్ ప్రైవసీ, సో చూసారు కదా, ఇదే డొమైన్ ప్రైవసీ మనకి అక్కడ ఏమైంది, వాళ్ళు ఎక్స్ట్రాగా ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ మనకి ఏం చేస్తున్నారంటే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో అందుకని నేను డొమైన్ ప్రైవసీని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో నేను ఎప్పుడైనా సరే ఇలాగ ఇంటర్నేషనల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, నేమ్ చిప్ అవ్వచ్చు, లేకపోతే గోడాడీ కానీ ఇలాగ మనకి పెద్ద కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి కూపన్ కోడ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. దాన్ని బేస్ చేసుకుని నేను ఒక ఎక్స్టెన్షన్ యూస్ చేస్తున్నాను. ఈ ఎక్స్టెన్షన్ పేరు వచ్చేసి హనీ. సో దీనికి సంబంధించి ఏమైనా కూపన్ కోడ్స్ ఉంటే ఇది మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ప్రజెంట్ మనకి ఇది కాస్ట్ ఎంత కనిపిస్తుందనే విత్ ట్యాక్సెస్తో కలిపి. సో ఒకసారి చూద్దాం. సో ట్యాక్సెస్తో కలిపి మనకి 643 రూపీస్ కనిపిస్తుంది. సో ఒకసారి నేనైతే కూపన్ కోడ్ అప్లై చేసి చూస్తాను, ఏమైనా తగ్గుతుందేమో. సో అప్లై కూపన్స్ మీద క్లిక్ చేశాను. సో ప్రజెంట్ ఏవైతే కూపన్స్ ఉన్నాయో టోటల్గా కూడా ఆ కూపన్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి అప్లికేబుల్ అవుతాయి. దాంట్లో ఏదైతే మనకి బెస్ట్ డిస్కౌంట్ ఇస్తుందో ఆ పర్టికులర్ కూపన్ ఇక్కడ యాక్టివేట్ అయిపోయి ఆటోమేటిక్గా మన ప్రైస్ అనేది తగ్గుతుందన్నమాట. సో చాలా సింపుల్ ఇది. ఈ ఎక్స్టెన్షన్ మీరు ఒకవేళ యూజ్ చేయకపోతే ఇప్పటి వరకు యూజ్ చేయండి. ఏవైతే పాపులర్ వెబ్సైట్స్ ఉన్నాయో వాటి యొక్క కూపన్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా ఉంటాయి, మీరు మళ్ళీ కూపన్స్ కూడా సెట్ చేయాల్సిన పని లేదు. సో ఇక్కడ మనం చూస్తే కనుక మనకి కాస్ట్ తగ్గింది. విత్ హనీ వచ్చేసి మనకి 43 రూపీస్ తగ్గిందనమాట. సో యూ ఆర్ సేవ్డ్ 43 రూపీస్. ఇక్కడ డాలర్స్లో ఉంది, బట్ డాలర్స్ కాదు, అది 43 రూపీస్ అని తగ్గింది. సో మనకి ఫైనల్ ప్రైస్ ఎంత అవుతుందని ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే కనుక 600 రూపీస్కి రావడం జరిగింది. అంటే మనకి అక్కడ కంపేర్ చేసుకుంటే 999తో కంపేర్ చేసుకుంటే మనకి ఇక్కడ 400 రూపీస్ సేవ్ అయ్యాయి అనమాట. ఫైనల్ కార్ట్ ప్రైస్ వచ్చేసి 400 రూపీస్ సేవ్ అయ్యాయి. సో అక్కడ మనకి 1000 రూపాయలు అయితే ఇక్కడ 600తోనే అయిపోతుంది. ప్లస్ మనకి డొమైన్ ప్రైవసీ అనేది ఉంది. సో వాట్ ఈస్ బెనిఫిట్ అనేది కూడా చూద్దాం. ఇక్కడ చూస్తే డొమైన్ ప్రైవసీ ప్రొటెక్షన్ సర్వీస్ దట్ హైడ్ యువర్ పర్సనల్ ఇన్ఫో ఇన్ ద పబ్లిక్ హూ ఈస్ డేటాబేస్, కీప్స్ యువర్ డేటా సేఫ్ అండ్ హెల్ప్స్ టు అవాయిడ్ స్పామ్, నౌ ఫ్రీ ఫర్ ఎవర్ అనమాట. సో ఈ పర్టికులర్ ప్రొటెక్షన్ అనేది మనకి ఫ్రీగా ఉంది. సో ఇలా మనం దీన్ని యాడ్ చేసుకోవచ్చు. సో ఇది టోటల్ ప్రాసెస్ అనమాట. ఒక కంపెనీలో ఉన్న డొమైన్ నేమ్ని వేరే కంపెనీలోకి మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నాము యూజింగ్ ద అథెంటికేషన్ కోడ్. సో నేను ఇక్కడ కన్ఫర్మ్ ఆర్డర్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇది ఏంటంటే నాకు ఆల్రెడీ పేమెంట్ గేట్ వే అన్ని కూడా నేను దీనికి ఒక కార్డ్ అనేది సెట్ చేసుకున్నాను కాబట్టి ఆటోమేటిక్గా నాకు ఇక్కడ పేమెంట్ అనేది అయిపోతుంది. సో నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా లాగిన్ అయ్యాను. ఒకవేళ మీకు అకౌంట్ లేకపోతే దీంట్లో అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. అంతేకాకుండా మీరు ట్రాన్సాక్షన్ చేయడానికి దీనికి ఒక మీరు డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అది కూడా ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ సపోర్ట్ చేసే డెబిట్ కార్డ్ మాత్రమే దీంట్లో యాడ్ చేసుకోవాలి. అప్పుడే దీంట్లో మీకు ట్రాన్సాక్షన్ పాసిబుల్ అవుతుంది. రెగ్యులర్గా ఉండే మనం ఏవైతే ఫోన్పే కానీ గూగుల్ పే కానీ వాటితో పేమెంట్ చేయడానికి అయితే దీంట్లో ఆప్షన్ లేదు. కంపల్సరీ మీరు కార్డ్ అయితే దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ మనం చూసినట్లయితే డొమైన్ ట్రాన్స్ఫర్ అని కనిపిస్తుంది. సో టోటల్ ఫీ, అదేవిధంగా ఫ్రీ డొమైన్ ప్రైవసీ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో దానికి కూపన్ కోడ్ కూడా అప్లై అయిపోయింది. ఫైనల్ ప్రైస్ వచ్చి మనకి 600 రూపీస్ అవడం జరుగుతుంది. సో ఫైనల్ ప్రైస్ మనకి 600 రూపీస్ చూపిస్తున్నాను. నేను సింపుల్గా ఏం చేస్తున్నాను, పే నౌ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఆ డొమైన్ ఏదైతే ఉందో ఆ డొమైన్ని వాళ్ళు గోడాడీ నుంచి దీనిలోకి ట్రాన్స్ఫర్ చేస్తారనమాట. ఎందుకంటే మనం అమౌంట్ పే చేసాము. సో ఈ డొమైన్ ట్రాన్స్ఫర్కి వీళ్ళు ఏమీ ఛార్జ్ చేయట్లేనే చెప్పాలి. ఎందుకంటే ప్రజెంట్ ఏదైతే డొమైన్ ఉందో, సో ఈ పర్టికులర్ డొమైన్ అనేది ఇంకో 1 year వీళ్ళు రెన్యువల్ చేస్తారనమాట. సో రెన్యువల్ ప్రైస్ కూడా మనకి దీంట్లో ఇంక్లూడ్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే థ్యాంక్ యూ ఫర్ యువర్ పర్చేజ్ అని రావడం జరిగింది. సో ఈ ప్రాసెస్ అవడానికి మనకు ఒక 1 week టైం పడుతుంది అనమాట, 5 to 7 days టైం పడుతుంది. సో నేను ఆల్రెడీ ఇది ట్రై చేశాను ఇంతకు ముందే, కరెక్ట్గానే వర్క్ అయింది. ఏదైతే డొమైన్ ఉందో ఆ డొమైన్ అనేది నాకు నేమ్ చిప్లోకి రావడం జరిగింది. సో ఈ విధంగా మీరు ఒక కంపెనీలో ఉన్న డొమైన్ని వేరొక కంపెనీలోకి ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో నేను ఈరోజు చేయడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే కూడా మీకు మళ్ళీ చెప్తున్నాను. నాకు కాస్ట్ అనేది తగ్గింది. సో దాంట్లో చూస్తే నాకు 1000 రూపాయలు అయ్యేది, ఇక్కడ నాకు 600 రూపాయలు అయ్యింది. దాంతోపాటు డొమైన్ ప్రైవసీ హూ ఈజ్ ప్రొటెక్షన్ ఏదైతే ఉందో అది నాకు దీంట్లో వీళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి దీంట్లోకి నేను ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగిందనమాట. సో చూసారు కదా, ఈ రోజు వీడియోలో మనం ఒక కంపెనీలో ఉన్న డొమైన్ నేమ్ని వేరే ఒక కంపెనీకి ఏ విధంగా మనం ట్రాన్స్ఫర్ చేయాలని క్లియర్గా చూసాము. అదే మీరు సేమ్ కంపెనీలో ఫర్ ఎగ్జాంపుల్ గోడాడీ నుంచి ఇంకో గోడాడీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం అనేది ఇమీడియట్గా అయిపోతుంది, ఎక్కువ టైం తీసుకోదు, లేదా 24 hours టైం తీసుకుంటుంది. సో ఇది మాత్రం మనకి ఏంటంటే ఒక 5 to 7 days, అది కూడా వర్కింగ్ డేస్ టైం తీసుకోవడం జరుగుతుంది. వన్స్ మనకి దీంట్లోకి వచ్చిన తర్వాత నార్మల్గా ఎలా అయితే మనం డొమైన్ యూస్ చేస్తామో అలాగే యూస్ చేసుకోవచ్చు. మళ్ళీ మీరు నేమ్ సర్వర్ డీటెయిల్స్ మార్చాలా, వెబ్సైట్ ఆగిపోతుందా, సో ఇటువంటి డౌట్స్ ఏం పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన డొమైన్ నేమ్ అనేది ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటుంది. జస్ట్ మనం సర్వీస్ ప్రొవైడర్ని మనం అక్కడికి తీసుకెళ్తున్నాము. దీనికి మళ్ళీ మనం వెరిఫికేషన్ చేయడం కానీ ఇలాంటి ఏం ప్రాసెస్ ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ మనం డొమైన్ నేమ్ని వెరిఫై చేసే యూజ్ చేస్తున్నాం కాబట్టి మీ వెబ్సైట్ కూడా ఆగిపోదు. నేమ్ సర్వర్ డీటెయిల్స్ అనేవి మళ్ళీ మనం ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదనమాట. సో ఇది టోటల్ ప్రాసెస్ అంతా కూడా.
సో ఎవరైతే డొమైన్ ట్రాన్స్ఫర్ ఏంటి తెలియదు అని అనుకుంటారో వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుందని చెప్పి, అండ్ దెన్ నాకు కూడా అవసరం కదా దాన్ని రికార్డ్ చేస్తూ మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి ఈ వీడియో చేయడం జరిగింది. సో ఎవరైనా డొమైన్ ట్రాన్స్ఫర్ చేయాలి, ఎలా చేయాలని డౌట్ ఉంటే కనుక ఈ వీడియో చూసి నేర్చుకోవచ్చు. ఎవరైనా మీ ఫ్రెండ్స్కి తెలియకపోయినా సరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తోటి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.